ఆ మేనక మనోళ్ళకి ఒంటరిగా కంటపడినాదంట. దాని చావు దగ్గర పడే అది మనోళ్ళ కంటపడినది. విరాట్ 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 రా శంకర్ సూర్య, నీకోసమే ఎదురు చూస్తున్నా. విరాట్ ఎక్కడ్రా? ఇంకెక్కడ విరాట్, ఎప్పుడో చంపేశాం. ఇక మిగిలింది నీ చావే. మేనక 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 సారీ మేనక, నా చేతులతో నేనే నన్ను క్షమించు మేనక, నన్ను క్షమించు. నువ్వే నన్ను క్షమించాలి కార్తీక్. నేనే అందరినీ వదిలేసి వెళ్ళిపోతున్నాను. లేదు లేదు మేనక, నీకేం కాదు. నేను హాస్పిటల్ తీసుకెళ్తాను.
అరే అజయ్, కార్తీక్ కార్తీక్ వెనుక వెనుక కార్తీక్ వెనుక వెనుక నా అనుమానమే నిజమైంది. నువ్వే కార్తీక్ అని మొదటి నుంచి నా మనసు చెప్తూనే ఉంది. నీకోసమే నేను రుద్రవరం వచ్చాను. నన్ను క్షమించు మేనక. నేను కార్తీక్ నాన్న విషయం నీకు ముందే చెప్పుంటే ఈ రోజు ఇలా జరుగుండేది కాదు. పర్వాలేదు కార్తీక్. ఎక్కడ నా శత్రువుల చేతుల్లో నా ప్రాణం పోతుందేమోనని నేను నేను భయపడ్డాను. కానీ నీ చేతుల్లో చనిపోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కార్తీక్. ప్లీజ్ మేనక, అలా మాట్లాడు. నీకేం కాదు, నీకేం కాదు, నీకేం కానే ఉంది. కార్తీక్, నాకు ఒక మాట ఇస్తావా? చందు అక్కని భార్యగా అంగీకరిస్తావా? ఇప్పుడు అవన్నీ ఎందుకు మేనక? ముందు హాస్పిటల్కి వెళ్దాం రా. కార్తీక్, లేదు కార్తీక్, ప్లీజ్. ఇది నా చివరి కోరిక. అవే మాటలు మేనక. నీకేం కాదు, నువ్వు బతుకుతావు, నువ్వు బతుకుతావు. బతకాలని లేదు కార్తీక్, కానీ నా కోరిక తీరకుండానే చనిపోతున్నందుకే నాకు కొంచెం బాధగా ఉంది. చివరి కోరికని తీర్చు కార్తీక్. చందు అక్కకి తోడుగా ఉంటానని నాకు 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 మాట ఇవ్వు కార్తీక్, ప్లీజ్. మేనక ప్లీజ్ అలా మాట్లాడుకో. సారీ కార్తీక్, నిన్ను నిన్ను చాలా సార్లు చాలా రకాలుగా బాధ పెట్టాను. నేనే కాదు, చందు అక్క కూడా నిన్ను, నీ మనసుని గాయపరిచింది. నువ్వు సంతోషంగా ఉండాలనే కార్తీక్. మనిద్దరం పెళ్లి చేసుకుంటే చందు అక్క చూసి ఆనందపడాలనుకుంది. నువ్వు చందు అక్క ఎంతగా ప్రేమించుకున్నారో నాకు తెలుసు కార్తీక్. కానీ కానీ నువ్వు మాత్రం చందు అక్క కోసమే నాతో పెళ్లికి రెడీ అయ్యావు. నీ మనసులో చందు అక్కే ఉందని నాకు నాకు తెలుసు కార్తీక్, నాకు తెలుసు. అందుకే చందు అక్కని నీకే వదిలేసి నేను శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. మేనక అలా మాట్లాడద్దు మేనక. మీరిద్దరూ హ్యాపీగా ఉండండి. అలా ఉంటానని నాకు మాట ఇవ్వు కార్తీక్, మాట ఇవ్వు ప్లీజ్, ప్లీజ్ కార్తీక్, మాట ఇవ్వు. మేనక మేనక, నీకేం కాదు, నీకేం కాదు. నాకు మాట ఇవ్వు కార్తీక్. రే అజయ్, ఏందిరా నా కొడుకులు మందు కొట్టడానికి తప్ప ఒక్కడిని నరక లేకుండా పోయారు. పోరా, వెళ్ళి నీ విశ్వరూపం చూపెట్టు. మాట ఇవ్వు కార్తీక్.
ఛా! అన్నేమీ చేయలేకపోయాం. కార్తీక్ మెనక 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 కార్తీక్ మెనక నీకేం కాదు. మెనక నీకేం కాదు. కార్తీక్ మాట ఇవ్వు రే మెనక 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 మేనక మేనక సచ్చినదరా. ఎన్నాళ్ల నుంచి చూస్తా ఉండాను. నా చేతులతోటి దాన్ని చంపినాను. రే పదండి 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 పదండి. మెనక 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 ఇంత ఘోరం జరిగిపోయిందేంటి కార్తీక్? మేనక మనకి ఎందుకింత అన్యాయం చేసి వెళ్ళిపోయింది? ఎంత పని చేసి బుజ్జమ్మా, మమ్మల్ని అనాథ చేసి వెళ్ళిపోవడానికి నీకు మనసాలకు వచ్చింది బుజ్జమ్మా. మాకిప్పుడు దిక్కెవరు బుజ్జమ్మా? అనా అనా కలిగనా కలిగనా అనా చూడను బుజ్జమ్మ ఎంత పని చేసిందో. పెద్దంలాగే తను మనల్ని వదిలేసి వెళ్ళిపోయిందన్నా. బుజ్జంలో గయ్య చేతిలో పెట్టి తను బాధ్యత తీసుకుందాం అనుకున్నామన్నా. తను సంతోషంగా ఉంటే చూసి ఆనందించాలనుకున్నామన్నా. కానీ ఇప్పుడు ఆశలని నీరు కారిపోలే కలిగన్నా. ఇలా జరిగిందేంటి కార్తీక్? తనకేం వయసు అయిపోయిందని ఆ దేవుడు అప్పుడే మేనకని తీసుకెళ్ళిపోయాడు. నువ్వు మెనక కలిసి సంతోషంగా ఉండాలని ఎన్నో కలలు కన్నాను. కానీ ఇలా మేనక ఎప్పుడు మన సంతోషం కోసమే బ్రతికింది కార్తీక్. ఏ రోజు తన కోసం ఆలోచించుకోలేదు. అలాంటి మేనకని మనం కాపాడుకోలేకపోయాం. మేనకని మనమే చంపుకున్నాం కార్తీక్, మనమే చంపుకున్నాం. అవును చందు, మేనక నేనే చంపేశాను. నా చేతులారా నేనే చంపేశాను. నన్ను ప్రేమించిన పాపానికి ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ, నా గురించి ఆలోచిస్తూ
ఆఖరికి నా చేతుల్లోనే ప్రాణం పోగొట్టుకుంది. కొన ప్రాణంతో ఉండి కూడా మనిద్దరం కలిసి జీవించాలని ఆశపడింది చందు. ఆఖరి క్షణాల్లో కూడా మన గురించి ఆలోచించింది. నాలాంటి పాపిష్టి వాడి కోసం ప్రాణత్యాగం చేసిన మేనక రుణం చివరికి ఇలా తీర్చుకోవాల్సి వస్తుంది అనుకోలేదు చందు. వాడింతకాలం నా అన్న స్థానంలో ఉండి నాతో ఆడుకున్నాడు. నాకు నా కుటుంబానికి సంబంధం లేనివాడు నా మీద పెత్తనం చలాయించాడు. అది తట్టుకోలేకపోతున్నాను. ఇంతకాలానికి ఆ దొంగ దొరికినాడు. ఇక వాణ్ణి విడిచిపెట్టకూడదు. విడిచిపెడితే ఈ విరాట్ జీవితానికి అర్థం ఉండదు. నేను అనుభవించిన ప్రతి అవమానం వాడు పడేలా చేస్తాను. వాడు నా జీవితాన్ని నడి వీధిలో నిలబెట్టాడు. ఎంతకాలం ఇన్ని కథలు తెలియక నేను చాలా మిస్ అయ్యాను. ఆడుకోవడానికి వాడి చెల్లెలు నా దగ్గరున్నా వాడే కార్తీక్ అని తెలియక ఆట మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పుడు కొత్త ఆట మొదలు పెడతాను. లేదజయ్, ముందు అవకాశం నాది. ఆ కార్తీక్ గాణ్ణి ముక్కలు ముక్కలుగా చెయ్యాలా. ఆడి చేతిలో నేను పడ్డ అవమానానికి ఆట కొడవలితో ఏటి కోడి చొప్పున ఒళ్ళంతా నరకాల. అందరికన్నా ఎక్కువ నష్టపోయింది నేను. అవకాశం నాది. ముందు వాడి అంతు నేనే చూడాలి. నా ఇంట్లో నా వాళ్ల ముందు నన్ను పనికి మాలినవాణ్ణి చేశాడు. పని మనిషి మెళ్ళో నాతో తాళి కట్టించాడు. నా ఊళ్ళో నాకేమీ కానివాడు నన్ను వెధవం చేసి వాడు దేవుడయ్యాడు. ముందు ఛాన్స్ నాది. నా పగ తీరాక వాణ్ణి మీరు పంచుకుందరుగాని. నువ్వేం చేస్తావు? నువ్వేం చేస్తావు? ఏం చేయలేవు. మా కిడిసిపెట్టు, మేం చూసుకుంటాం. ఏం చేస్తానా? వాడే శంకర్ సూర్య అనుకుంటున్నా. నా వాళ్లకి, నా ఊరికి వాడు శంకర్ సూర్య కాదు కార్తీక్ అని తెలిస్తే చాలు.